వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్. హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం అన్నం చేసేటప్పుడు లేదా తినేటప్పుడు తరచుగా ఉపయోగించే వాక్యాలని హిందీ అండ్ ఇంగ్లీష్లో నేర్చుకోబోతున్నాం. ఈ టాపిక్కి సంబంధించి ఆల్రెడీ మనం ఒక వీడియో చేసేసాము, దానికి కంటిన్యూషనే ఈ వీడియో. ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్ రీజనల్ డైలెక్ట్స్ అండ్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ మైట్ హ్యావ్ స్లైట్లీ డిఫరెంట్ వేరియేషన్స్. ప్రాంతీయ మాండలిక భాషలు ఇలా ఉంటాయి కదా, వీటిలో కాస్త స్లైట్ డిఫరెంట్ వేరియేషన్స్ అన్నవి ఉంటాయి. దయచేసి గమనించండి. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఫస్ట్ వన్, పాలు టేబుల్ మీద ఒలికిపోయాయి. పాలు టేబుల్ మీద ఒలికిపోయాయి. దూద్ మేజ్ పర్, దూద్ మేజ్ పర్ గిర్ గయా. దూద్ అంటే పాలు, మేజ్ అంటే టేబుల్, మేజ్ పర్ అంటే టేబుల్ మీద, గిర్ గయా అంటే ఒలికిపోయాయి. ద మిల్క్ స్పిల్డ్ ఆన్ ద టేబుల్. ద మిల్క్ స్పిల్డ్ ఆన్ ద టేబుల్. ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ మీద, స్పిల్డ్ అంటే ఒలికిపోయాయి. మళ్ళీ వేడి చెయ్యి. దోబారా గర్మ్ కరో. గర్మ్ కరో అంటే వేడి చెయ్యి. దోబారా గర్మ్ కరో అంటే మళ్ళీ వేడి చెయ్యి. రీహీట్. రీహీట్. రీహీట్ ద సూప్ అంటే సూప్ కో దోబారా గర్మ్ కరో. చక్నా అంటే టేస్ట్ చేయటం, రుచి చూడటం. రుచి చూసి చూడు. చెక్ కర్ దేఖో. చెక్ కర్ దేఖో. రుచి చూసి చూడు, టేస్ట్ ఇట్. సాధారణంగా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు అంటూ ఉంటారు కదా, ఏం తీసుకుంటారు మీరు, వాటర్ తీసుకుంటారా, చాయ్ తీసుకుంటారా అనేసి. ఆ సిచ్యుయేషన్లో ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు. ఏం తీసుకుంటారు మీరు? క్యా లేంగే ఆప్. క్యా లేంగే ఆప్. క్యా ఏమి, లేంగే తీసుకుంటారు, ఆప్ మీరు. క్యా లేంగే ఆప్ మీరేం తీసుకుంటారు. వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్. వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్. గైస్, మీకు మన వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయటం మర్చిపోకండి. అలాగే కంటెంట్ యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్. ఏం తీసుకుంటారు మీరు? టీనా, కాఫీనా? క్యా లేంగే ఆప్, చాయ్ యా కాఫీ. క్యా లేంగే ఆప్ ఏం తీసుకుంటారు మీరు? చాయ్ యా కాఫీ. చాయ్నా లేదా కాఫీనా? వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్. టీ ఆర్ కాఫీ. టీ ఆర్ కాఫీ. శుభ్రంగా లేదు ఈ చెంచా. ఈ చెంచా శుభ్రంగా లేదు. సాఫ్ నహీ హే ఏ చమ్మచ్. సాఫ్ నహీ హే అంటే శుభ్రంగా లేదు. ఏ చమ్మచ్ ఈ స్పూన్. ఈ స్పూను క్లీన్గా లేదు. దిస్ స్పూన్ ఈజ్ నాట్ క్లీన్. దిస్ స్పూన్ ఈజ్ నాట్ క్లీన్. నేను భోజనం వడ్డించాను. వడ్డించటాన్ని పరోస్నా అంటాము. మేనే ఖానా పరోస్ దియా హే. మేనే నేను, ఖానా భోజనం, పరోస్ దియా హే వడ్డించాను. నేను భోజనం వడ్డించాను. ఐ హ్యావ్ సర్వ్డ్ ఫుడ్. ఐ హ్యావ్ సర్వ్డ్ ఫుడ్. నేను అన్నం తింటున్నాను. మే ఖానా ఖా రహీ హూ. మే ఖానా ఖా రహీ హూ. అదే పుల్లింగ్ శబ్ద అయితే మే ఖానా ఖా రహా హూ. రహా హూ పుల్లింగ్ శబ్ద్, రహీ హూ స్త్రీలింగ్ శబ్ద్. మే నేను, ఖానా అన్నం, ఖా రహీ హూ తింటున్నాను, ఖా రహా హూ తింటున్నాను. ఐఎమ్ ఈటింగ్ ఫుడ్. ఐఎమ్ ఈటింగ్ ఫుడ్. నేను చికెన్ తినను, కాకరకాయ తినను, టొమాటో తినను ఇలా చెప్తాం కదా. సో నేను కాకరకాయ తినను. మే కరేలా నహీ ఖాతా. కరేలా అంటే కాకరకాయ, నహీ ఖాతా అంటే తినను. మే కరేలా నహీ ఖాతా నేను కాకరకాయ తినను. ఐ డోంట్ ఈట్ బిటర్ గార్డ్. ఐ డోంట్ ఈట్ బిటర్ గార్డ్. బ్రేక్ఫాస్ట్ చేయటం, టిఫిన్ చేయటం, పొద్దున పూట తింటాం కదా, దాన్ని నాష్తా కర్నా అంటాము. మీరు అల్పాహారం తీసుకున్నారా? మీరు టిఫిన్ చేశారా? నాష్తా కర్ లియా హే క్యా. నాష్తా కర్ లియా హే క్యా. నాష్తా కర్ లియా హే అంటే బ్రేక్ఫాస్ట్ చేశాను. నాష్తా కర్ లియా హే క్యా అంటే బ్రేక్ఫాస్ట్ చేశారా? హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్.
ఈ నాష్తా ప్లేస్లో భోజన్ కర్ లియా హే భోజన్ అని కూడా పెట్టొచ్చు మనం. క్యా ఆప్నే భోజన్ కర్ లియా హే ఆప్నే మీరు భోజన్ కర్ లియా హే క్యా భోజనం చేశారా? హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ మీల్? హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ మీల్? అతను కూరగాయలు అమ్ముతుంటాడు. వా సబ్జీ బేచ్తా హై వాహ్ అతను సబ్జీ కూరగాయలు బేచ్తా హై అమ్ముతాడు. హీ సెల్స్ వెజిటబుల్స్. హీ సెల్స్ వెజిటబుల్స్. మనం వేరే వాళ్ళతో చెప్తూ ఉంటాము, ఆమె అన్నం అస్సలు చేయదు, ఆమె వంట చేయదు ఇలా. వాహ్ ఖానా నహీ బనాతి వాహ్ ఆమె ఖానా నహీ బనాతి అన్నం చెయ్యదు. షీ డజంట్ కుక్. షీ డజంట్ కుక్. భోంచేయి ఖానా ఖావో. ఖానా అంటే భోజనం అన్నం, ఓకేనా. ఖానా ఖావో అంటే అన్నం తిను, భోజనం తిను. భోజన్ కరో కర్నా అంటే చెయ్యి. హ్యావ్ యువర్ మీల్. హ్యావ్ యువర్ మీల్. వెన్ సర్వింగ్ ఫుడ్ ఇస్ ఇట్ ఇనఫ్ ఆర్ వుడ్ యూ లైక్ మోర్? అన్నం వడ్డించేటప్పుడు సరిపోయిందా లేదంటే ఇంకా కావాలా అని అడుగుతూ ఉంటాం కదా, ఆ సిచ్యుయేషన్లో ఈ సెంటెన్స్ యూజ్ చేస్తాము. సరిపోయిందా? సరిపోయిందా? క్యా యహ్ పర్యాప్త హై? క్యా యహ్ పర్యాప్త హై? యహ్ ఇది పర్యాప్త హై క్యా? పర్యాప్త హై క్యా సరిపోయిందా? ఇస్ ఇట్ ఇనఫ్ ఆర్ ఇస్ దిస్ సఫిషియంట్? ఇస్ దిస్ సఫిషియంట్? బియ్యంలో రాళ్ళేరటాన్ని చావల్ మే పత్తర్ చున్నా అంటాము, ఓకేనా. చావల్ మే పత్తర్ చున్నా అంటాం, బియ్యంలో రాళ్ళు ఏరడాన్ని. చావల్ మే బియ్యంలో, పత్తర్ రాళ్ళు, చునో ఏరు. పత్తర్ చునో రాళ్ళు ఏరు. పికౌట్ స్టోన్స్ ఫ్రమ్ రైస్. పికౌట్ స్టోన్స్ ఫ్రమ్ రైస్. మిగిలిపోయిన అన్నం బచా హువా ఖానా. బచా హువా ఖానా లెఫ్ట్ ఓవర్ ఫుడ్. లెఫ్ట్ ఓవర్ ఫుడ్. చాలా అన్నం మిగిలిపోయింది. బహుత్ సారా ఖానా బచ్ గయా. బహుత్ సారా ఖానా బచ్ గయా. బహుత్ సారా ఖానా చాలా అన్నం, బచ్ గయా మిగిలిపోయింది. ఎ లాట్ ఆఫ్ ఫుడ్ వాజ్ లెఫ్ట్ ఓవర్. ఎ లాట్ ఆఫ్ ఫుడ్ వాజ్ లెఫ్ట్ ఓవర్. ఇన్ మెనీ కల్చర్స్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా వేస్టింగ్ ఫుడ్ ఈజ్ కన్సిడర్డ్ డిస్రెస్పెక్ట్ఫుల్. చాలా సంప్రదాయాల్లో ఫుడ్ని వేస్ట్ చేయడం సభ్యతగా భావించరు. ఎస్పెషల్లీ ఇండియాలో అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. జస్ట్ సెంటెన్స్ రాయడం కోసం మాత్రమే నేను ఈ వాక్యాన్ని రాశాను. మిగిలిన అన్నాన్ని పారేయి. మిగిలిన అన్నం. బచా హువా ఖానా ఫేంక్ దో. ఫేంక్ దో అంటే విసిరేయటం, పారేయటం ఇలా అర్థం వస్తుంది. త్రో అవే ద లెఫ్ట్ ఓవర్ రైస్. త్రో అవే ద లెఫ్ట్ ఓవర్ రైస్. మిగిలిన అన్నంను పేదవాళ్లకు ఇవ్వు. బచా హువా చావల్ గరీబోంకో దేదో. బచా హువా చావల్ గరీబోంకో దేదో. బచా హువా చావల్ మిగిలిన అన్నాన్ని గరీబోంకో పేదవారికి దేదో ఇచ్చేసేయి. గివ్ ద లెఫ్ట్ ఓవర్ రైస్ టు ద పూర్ పీపుల్. గివ్ ద లెఫ్ట్ ఓవర్ రైస్ టు ద పూర్ పీపుల్. అన్నం వృధా చేయొద్దు. వృధా చేయటం, వేస్ట్ చేయటాన్ని బర్బాద్ కర్నా అంటారు. బర్బాద్ మత్ కరో వేస్ట్ చేయొద్దు. బర్బాద్ నా కరే అంటే కూడా వేస్ట్ చేయొద్దు. ఖానా బర్బాద్ నా కరే అన్నం వృధా చేయొద్దు. డోంట్ వేస్ట్ ఫుడ్. అదే వాటర్ వేస్ట్ చేయొద్దు, నీళ్ళని వేస్ట్ చేయొద్దు. పానీ బర్బాద్ మత్ కరో. పానీ బర్బాద్ మత్ కరో నీళ్ళు వేస్ట్ చేయొద్దు. డోంట్ వేస్ట్ వాటర్. తిన్నావా? సాధారణంగా ఎప్పుడు అడుగుతూనే ఉంటాం, తిన్నావా? ఖాయా హే క్యా. ఖాయా హే క్యా. ఖాయా హే అంటే తిన్నాను. ఖాయా హే క్యా అంటే హ్యావ్ యూ ఈటెన్. హ్యావ్ యూ ఈటెన్. ఇంకా లేదు, తినాలి. అభి తక్ నహీ. అభి తక్ నహీ ఇంకా లేదు. నాట్ ఎట్. నాట్ ఎట్ తినాలి. ఖానా హే. తినేశాను. తినేశాను. ఖా లియా హే. ఖా లియా హే. ఐ హ్యావ్ ఈటెన్. ఐ హ్యావ్ ఈటెన్. నేను అన్నం తినేశాను. मैंने खाना खा लिया है. मैंने నేను ఖానా అన్నం, ఖా లియా హే తినేశాను. నేను అన్నం తినేశాను. ఐ హ్యావ్ ఈటెన్ ఫుడ్. ఐ హ్యావ్ ఈటెన్ ఫుడ్. తినటం, తాగటం అయిపోయింది. ఖానా పీనా హో గయా. ఖానా పీనా హో గయా.
ఖానా పీనా తినడం తాగటం హో గయా అయిపోయింది. నాకు చాలా ఆకలిగా ఉంది. ముझे बहुत भूख लग रही है. అదే పుల్లింగ్ అయితే मुझे बहुत भूख लग रहा है. రహీ హే ఫర్ స్త్రీలింగ్, రహా హే ఫర్ పుల్లింగ్. ముझे నాకు బహుత్ చాలా, భూక్ లగ్ రహా హే ఆకలిగా ఉంది లేదంటే ఆకలేస్తుంది. ఐఎమ్ వెరీ హంగ్రీ ఆర్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హంగ్రీ. అదే ప్యాస్ లగ్ రహా హే అంటే ప్యాస్ అంటే దాహం, ప్యాస్ లగ్ రహా హే అంటే దాహం వేస్తుంది. ఐఎమ్ వెరీ థర్స్టీ. బహుత్ ప్యాస్ లగ్ రహా హే అంటే చాలా దాహం వేస్తుంది. తింటూ మాట్లాడకు లేదంటే తినేటప్పుడు మాట్లాడొద్దు. ఖాతే హుయే బాత్ మత్ కరో, ఖాతే హుయే బాత్ మత్ కరో. బాత్ కర్నా అంటే మాట్లాడటం, బాత్ కరో మాట్లాడు, బాత్ మత్ కరో మాట్లాడొద్దు. ఖాతే హుయే తినేటప్పుడు. డోంట్ టాక్ వైల్ ఈటింగ్, డోంట్ టాక్ వైల్ ఈటింగ్. నమిలి తిను, నమిలి తిను నమలటాన్ని చబానా అంటాము. చబాకర్ నమిలి, ఖావో తిను, చబాకర్ ఖావో నమిలి తిను, ఈట్ బై చ్యూయింగ్. ఆహారాన్ని బాగా నమిలి తినండి. భోజన్ అచ్చే సే చబాకర్ ఖాయే, భోజన్ అచ్చే సే చబాకర్ ఖాయే. భోజన్ అచ్చే సే భోజనాన్ని బాగా, చబాకర్ నమిలి, ఖాయే తినండి. చ్యూ యువర్ ఫుడ్ వెల్, చ్యూ యువర్ ఫుడ్ వెల్. ఆహారాన్ని నెమ్మదిగా నములు. ఖానా ధీరే ధీరే చబావో, ధీరే ధీరే చబావో నెమ్మదిగా నములు లేదంటే మెల్లగా నములు. చ్యూ యువర్ ఫుడ్ స్లోలీ, చ్యూ యువర్ ఫుడ్ స్లోలీ. కూరలో కాస్త ఉప్పు తక్కువ ఉంది. కూరలో సబ్జీ మే కాస్త ఉప్పు, తోడా నమక్ తక్కువ ఉంది, కమ్ హై. సబ్జీ మే తోడా నమక్ కమ్ హై. సాల్ట్ ఈజ్ లెస్సర్ ఇన్ ద డిష్, సాల్ట్ ఈజ్ లెస్సర్ ఇన్ ద డిష్. ఉప్పు అందివు, జరా నమక్ పకడాయియే, జరా నమక్ పకడాయియే. పాస్ మీ ద సాల్ట్, పాస్ మీ ద సాల్ట్. భోజనం చాలా రుచిగా ఉన్నది. ఖానా బహుత్ స్వాదిష్ట్ థా, ఖానా భోజనం బహుత్ చాలా, స్వాదిష్ట్ రుచిగా, థా ఉండెను. ఖానా బహుత్ స్వాదిష్ట్ హే అంటే ప్రజెంట్, భోజనం చాలా రుచిగా ఉంది. స్వాదిష్ట్ థా అంటే పాస్ట్ గురించి చెప్తున్నాం, చాలా రుచిగా ఉండే ఇలా అనమాట. ద ఫుడ్ వాజ్ వెరీ డెలిషియస్, ద ఫుడ్ వాజ్ వెరీ డెలిషియస్. అదే బహుత్ స్వాదిష్ట్ హే అంటే ద ఫుడ్ ఈజ్ వెరీ డెలిషియస్, ఈజ్ వెరీ డెలిషియస్. మసల్నా అంటే మ్యాష్, ఆలుగడ్డల్ని బాయిల్ చేసేసిన తర్వాత మళ్ళీ మెత్తగా చేస్తాం కదా, దాన్ని మసల్నా అంటారు. బంగాళాదుంపల్ని చితుము, ఆలుకో మసల్ దో, ఆలుకో మసల్ దో. మ్యాష్ ద పొటాటోస్, మ్యాష్ ద పొటాటోస్. ఉడికించిన బంగాళాదుంపల్ని మెత్తగా చెయ్యి. ఉబలే హుయే, ఉబలే హుయే అంటే ఉడికించిన, ఆలుకో బంగాళాదుంపలను. ఉబలే హుయే ఆలుకో ఉడికించిన బంగాళాదుంపల్ని మసల్దో మెత్తగా చెయ్యి లేదంటే చిదుము. మ్యాష్ ద బాయిల్డ్ పొటాటోస్, మ్యాష్ ద బాయిల్డ్ పొటాటోస్. ఉడికించిన బంగాళాదుంపల్ని మెత్తగా చెయ్యాలి అంటే ఉబలే హుయే ఆలుకో మసల్నా హే. వంట చేసేటప్పుడు అంటూ ఉంటాం, తర్వాత అల్లమై లేదంటే తర్వాత ఉప్పు వేయి, తర్వాత కారం వేయి ఇలా అంటూ ఉంటాం కదా. సో తర్వాత అల్లం వేయి, ఫిర్ అదరక్ డాలో, ఫిర్ అదరక్ డాలో. డాలో అంటే వెయ్యి, అదరక్ డాలో అంటే అల్లం వెయ్యి, ఫిర్ అంటే తర్వాత, తర్వాత ఉప్పు వెయ్యి అంటే ఫిర్ నమక్ డాలో. దెన్ యాడ్ ద జింజర్, దెన్ యాడ్ ద జింజర్. స్టవ్ ఆఫ్ చెయ్యి, చుల్హా బంద్ కర్ దో, చుల్హా బంద్ కర్ దో. టర్న్ ఆఫ్ ద గ్యాస్ స్టవ్, టర్న్ ఆఫ్ ద గ్యాస్ స్టవ్. టీ వేడి చెయ్యి, చాయ్ గరం కర్ దో, చాయ్ గరం కర్ దో. హీట్ అప్ ద టీ, హీట్ అప్ ద టీ. చిన్న చిన్న ముక్కలు చెయ్యి, చోటే చోటే టుకుడే కర్ దో, చోటే చోటే టుకుడే కర్ దో. చోటే చోటే టుకుడే చిన్న చిన్న ముక్కలు, కర్ దో చేసే. భీగ్నా అంటే గెట్ వెట్, సోక్. బియ్యం నానబెట్టు, చావల్ బిగోదో,
చావల్ బిగోదో. బిగోదో అంటే నానబెట్టు. చావల్ బిగోదో అంటే బియ్యం నానబెట్టు లేదా బియ్యాన్ని నానబెట్టు. సోక్ ద రైస్. సోక్ ద రైస్. బీన్స్ని రాత్రంతా నానబెట్టు. బీన్స్కో రాత్ భర్ బిగోదో. రాత్ భర్ రాత్రంతా. దిన్ భర్ పగలంతా. బిగోదో నానబెట్టు. సోక్ ద బీన్స్ ఓవర్ నైట్. సోక్ ద బీన్స్ ఓవర్ నైట్. ఉల్లిపాయలు కోయి. ప్యాజ్ కాట్ దో. ప్యాజ్ కాట్ దో. చాప్ ద ఆనియన్స్. చాప్ ద ఆనియన్స్. ఉల్లిపాయలు కోసి తీసుకురా. ప్యాజ్ కాట్ కర్ లావో. ప్యాజ్ కాట్ కర్ లావో. లావో అంటే తీసుకురా. కాట్కర్ అంటే కోసి. ప్యాజ్ కాట్కర్ అంటే ఉల్లిపాయలు కోసి. లావో తీసుకురా. చాప్ అండ్ బ్రింగ్. చాప్ ద ఆనియన్స్ అండ్ బ్రింగ్. రుబ్బటాన్ని నూరటాన్ని పీస్నా అంటాము. మసాలే పీస్లో. మసాలే పీస్లో. మసాలాలు నూరు లేదా సుగంధ ద్రవ్యాలు రుబ్బు. గ్రైండ్ ద స్పైసెస్. గ్రైండ్ ద స్పైసెస్. పకోడీలు వేయించు. తల్దో అంటే వేయించు. పకోడే తల్దో. పకోడీలు వేయించు. ఫ్రై ద ఫ్రిటర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్.